నమస్తే ఫ్రెండ్స్. గ్యాస్ ఎలా వెలిగించాలో తెలుసా మీకు? అలా వెలిగించాలి. తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ మొన్న చిట్టటికి ఎక్కాను ఫ్రెండ్స్, సంక్రాంతి సామాన్లు తోమడానికి. అప్పుడు దొరికింది ఇది. ఇంకా తీసి బయటపెట్టి దీనిలో ఆయిల్ వేసి, దీనిలో ఆనియన్స్ కూడా వేసి, అంటే కట్ చేసాం. ఆ వీడియో మీకు ఇంతకు ముందే చూపించాం బిర్యానీ వీడియోలో. అండ్ అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసి శుభ్రంగా కలపండి. మేము దీన్ని ఎగరేయడానికి చాలా ప్రయత్నించాము, కానీ మళ్ళీ పడితే కింద పెళ్ళి అయిపోద్ది ఇంట్లో అని చెప్పేసి క్లీన్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఎగరేయాలా వద్దా, ఎగరేస్తే కింద పడతాయా ఏంటన్న భయంతో ఇలా కిందకి పైకి టచ్ ఆడుతున్నాం అనమాట. ఓకే, నిపుణుల పర్యవేక్షణ జరగబడింది. సో మీరు ఎవరు ట్రై చేయకండి. ఉప్పు వేసుకోండి, ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఫ్రమ్ స్మాల్ చిట్కా, ఏదో నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. అంటే మీకు రాదని కాదు, మాకు వచ్చు అని కాదు, మేము అలా చేసుకుంటున్నాము అలాగా. అండ్ చూసారు కదా, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు స్టోర్ చేసి పెట్టుకుంటారా లేకపోతే ఫ్రెష్గా చేసుకుంటారా? మేమైతే ఆ వీక్కి వన్స్ చేసేసుకుంటాం అనమాట. ఆ తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే ఉంది కదా, ఉప్పు కారం అన్నీ మ్యాగ్నేట్ చేస్తారంటారో ఊరబెట్టిందంటారో, వాట్ ఎవర్ యువర్ విష్, అట్లా బాగా కలిపేసుకోండి. మిక్సింగ్ అనమాట. ఆ తర్వాత వాటిలో కావాల్సిన పొడాలన్నమాట. ధనియాల్ని వేపేసుకొని, జీలకర్రని వేపేసుకొని విడివిడిగా మిక్సీ కొట్టేసుకొని, ఆ పొడాలు, కారం అండ్ గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ వేసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ ముక్కకి బాగా పట్టాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లండి, గార్నిషింగ్ గార్నిషింగ్ చేయండి. కొంచెం అది ఎగరేయడానికి ట్రై చేసాము, మళ్ళీ ముక్కలు కదా ఎగిరి అనుకో, అయితే అసలే మా ఇంటి పక్కన పిల్లి తిరుగుతుంది, అది వచ్చి పట్టేసుకుంటే అంతే, షాక్. వా, వీళ్ళు ఎంతమంది స్ట్రేంజర్ థింగ్స్ చూసారో చెప్పండి, కామెంట్ చేయండి. అవైతే నా ఫేవరెట్ సిరీస్ అనమాట, రేపటితో లాస్ట్ అనమాట. చాలా బాధగా కూడా ఉంది, చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి డెమోగోర్గన్ స్టైల్ అంటే ఇష్టం? అది స్టార్ షేప్లో ఉంటుంది కదా. అండ్ మేము బిర్యానీ వీడియో పెట్టాం కదా పక్క నుంచి, అండ్ వెజ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అనమాట. అది మేము మీకు మొత్తం వీడియో లాస్ట్లో వస్తుంది అవుట్పుట్ ఎలా ఉందని. అక్కడ ఉప్పు చూస్తుంది మా చెల్లి, ఇదిగో చూసారు కదా, దిస్ ఈజ్ ద అవుట్పుట్. మేము ఏం చేసామంటే గిన్నెలో కర్రీ పెట్టేసి దానిపైన బిర్యానీ పెట్టేసి తిరిగేసాం. సో అది ఎలా వచ్చింది. సో మీకు టోటల్ అవుట్పుట్ చూపించలేకపోయాము, అంటే పెద్ద బాక్సెస్లో, బట్ ఇట్స్ ఫైన్. ఓకే, ఇలాగ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా బాగా వచ్చింది. కాకపోతే మాకు కొంచెం కారం ఎక్కువైంది. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. థమ్స్ అప్ కాంబినేషన్ అయితే సూపర్, వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఎంతమంది వేసుకుంటారు చూడండి. మీరైతే మా వీడియోస్ని ప్లీజ్ ఫాలో చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.